రాకేష్ పాండే చిత్రం బాగా వచ్చిందన్న సంతోషంతో ఓ పార్టీ ఏర్పాటు చేశాడు. తోటి నిర్మాతల్ని, దర్శకుల్ని, పెద్ద నటీనటుల్ని ఆహ్వానించాడు. పద్మిని, చంద్రశేఖర్లని స్వయంగా వెళ్లి పిలిచాడు. ఆ రోజునే హోటల్ విండిసర్కి వెళ్లిపోయారు వాళ్ళిద్దరూ. రాగిణి కోపం వచ్చినట్లు, ఇష్టం లేనట్లు వాళ్ళిద్దరూ వెళ్లిపోతూ ఉంటే కన్నీరు పెట్టుకుంటూ బయటికే రాలేదు. పద్మినికి లోలోన బాధగా ఉంది. మనసంతా దిగులుతో ఎలాగో అయిపోయింది. చంద్రశేఖర్ గమనించాడా సంగతి. రాగిణికి ఏ బాధ భయము లేనప్పుడు నువ్వెందుకు పద్మిని ఇలా ఏదో పోగొట్టుకున్నట్లు బాధపడ్డాం? మీకు మీకు తెలీదు. దానికి చెప్పేవాళ్ళు లేక ఇలా అయిపోయింది. నాన్నే ఉంటే దీన్ని అడుగు బయట పెట్టనిచ్చేవారు కాదు. పిచ్చిదానా, ఎంత పొరపాటుగా ఆలోచిస్తున్నావు? మీ నాన్నగారు ఉండగానే ఈ రాగిణి ఇంట్లో నుంచి మద్రాసు వరకు వెళ్ళగలిగింది. చెడ్డ పనులు చేయడానికి సాహసం ఎక్కువ ఉంటుంది కొందరిలో. వాళ్ళకి ఆలోచన, ఆత్మాభిమానం ఇవేవీ ఉండవు పద్మిని. పద, విచారించకు. పద్మినికి ఆ రోజంతా ఎంతో బెంగగా ఉంది. పార్టీకి రాలేను అంది. చంద్రశేఖర్ నచ్చజెప్పాడు. రాకేష్ పాండే మన కోసమే ఈ పార్టీని ఏర్పాటు చేశానని చెప్పాడు. నువ్వంటే ఆయనకెంతో గౌరవం, అభిమానం. ఆయన కళలోని విలువని గుర్తించగల సంస్కారవంతుడు. అలాంటి వాళ్ళని నొప్పించకూడదు పద్మిని. లే, మంచి చీర కట్టుకో. నా కోసమైనా రావాలి. భర్త కోరికని తోసిపుచ్చలేక పద్మిని లేచింది. రాగిణి కూడా వస్తుందేమో అక్కడికి. ఎందుకు రాదు? ఇలాంటి పార్టీలకు రావడం అలాంటి వాళ్లకో సరదా. పద్మిని మౌనంగా జడలుకుని బయలుదేరింది. చంద్రశేఖర్ని చూడగానే రాకేష్ పాండే నమస్కరించి ఆదరంగా, గౌరవంగా ఆహ్వానించి అక్కడున్న అతిథులందరికీ పరిచయం చేశాడు. ఒకరిద్దరు ప్రొడ్యూసర్లు పద్మినిని తమ పిక్చర్లో నటించమని అడిగారు. వినయంగా, మృదువుగా తిరస్కరించిందామె. అంతలో రాగిణొచ్చింది. ఎర్రని పట్టుచీరలో అప్సరసలా మెరిసిపోతూ. కొందరి కళ్ళల్లో చిత్రమైన నవ్వు మెరిసింది ఆమె సౌందర్యం చూడగానే. మరికొందరు ఆమెను చూసి చూడనట్లే ప్రవర్తించారు. అప్పుడే కిషన్ చంద్ ఓ యువతని వెంటబెట్టుకుని వచ్చాడు. ఆమె సిగ్గుపడుతూ కళ్ళెత్తలేకపోతుంది. నా వుడ్ బి వైఫ్ మా బంధువులేననుకోండి. నీరజ ఎంఏ చేసింది అంటూ రాకేష్ పాండేకి పరిచయం చేశాడు. రాగిణి ముందు నుంచే వెళుతూ ఆమె వైపు చూడనైనా చూడలేదతడు. పక్కనే నడుస్తోన్న నీరజ చేతిని భద్రంగా పట్టుకుని ఆనందాన్ని కళ్ళల్లో నింపుకుని ఆమెతో మాట్లాడుతూ రాగిణిని దాటి వెళ్ళిపోయాడు. పద్మినిని చూడగానే, నమస్కారం పద్మినిదేవి గారు, నా వైఫ్ నీరజ. వీరే మీ ఫేవరెట్ పద్మినిదేవి. మీ డ్యాన్స్ అంటే మా నీరజకి ప్రాణం అనుకోండి. మద్రాసు వచ్చి మీ స్కూల్లో నేర్చుకోవాలనుకుంటోంది. రాగిణి మండిపోతూ చూడసాగింది పద్మిని వైపు, నీరజ వైపు. రాజశేఖరం కూడా భార్యతో వచ్చాడు ఈసారి. అతడు రాగిణిని పలకరించనే లేదు. నమస్కారం రాజ్, అంది రాగిణి. ఓ నమస్కారం అంటూ భార్య వైపు చూసి కళ్ళతో చెప్పాడు ఏదో. ఆమె రాగిణి వైపు చూసి నిర్లక్ష్యంగా నవ్వుతూ ఏదో అంది భర్తతో. పద్మినికి ఆ మాటలు వినిపించాయి స్పష్టంగా. ఈ వన్నెల విసినికర్ర పక్కన ఈవేళ ఎవరూ కూర్చోలేదేంటి పాపం? ఏంటిలా విరిగా అలంకరించుకుంది? ఈవిడ అందం వెనకున్నదేంటో ఎవరికి తెలీదనో. పద్మిని తల ఉంచుకుని కళ్ళు ఒత్తుకుంది. రాకేష్ పాండే, పద్మిని, చంద్రశేఖర్లని వేదికపైకి పిలిచి పట్టుబట్టలతో సత్కరించాడు. రాగిణితో ఒకరిద్దరు మాట్లాడిన మర్యాద కోసమే. ఎవరి భార్యలతో వారు ముచ్చట్లాడుకుంటుంటే రాగిణి ఒంటరిగా కూర్చుండిపోయింది. కిషన్ చంద్ వేదికపైకి వెళ్లి అన్నాడు. మా చిత్రంలో రాగిణీదేవి బదులు పద్మిని గారిని నటించమని అర్థిస్తున్నాను. గాబరా పడకండి పద్మినిదేవి. మీరు చంద్రశేఖర్ గారు కలిసి ఓ 2 డ్యాన్సులు ఇవ్వండి చాలు. హీరోయిన్గా ఎవరున్నా మా చిత్రం హిట్ అవుతుందప్పుడు. పాండే గారి చిత్రానికి అప్పుడే విపరీతమైన మార్కెట్ వచ్చిందని తెలిసి సంతోషిస్తున్నాను. మీరు కాదనకూడదని నా మనవి. రాగిణీదేవి గారికి సవినయంగా చెప్పుకుంటున్నాను ఈ మార్పుకి అంగీకరించమని. వారికి వారడిగినట్లు 10 లక్షలు ఇవ్వలేను నేను. రాగిణి తెల్లబోయింది. కొందరు ప్రొడ్యూసర్లు గుసగుసలు పోయారు. రాజశేఖర్ చప్పట్లు కొడుతూ ఆ మార్పుని ప్రశంసించాడు. అందరూ పద్మిని గారే మహాకావ్యం లాంటి మనిషి ఆమె, నీ అదృష్టం పండిందని ప్రశంసించారు కిషన్ చందని. రాగిణి ద్వేషంతో, ఈర్షతో దహించుకుపోతుంది. పైకి మాత్రం నవ్వు పులుముకుంది. పద్మిని అంతమందిలో అతని కోరికని కాదనలేక భర్త వైపు చూసింది. ఇందులో ఏముంది, ఇద్దాం, ఛాన్స్ వచ్చినప్పుడు పోగొట్టుకోవడం మంచిది కాదు అన్నాడతను. ఆ పైన పద్మినికి అంగీకరించక తప్పలేదు. పార్టీలో అందరి కళ్ళు పద్మిని వైపే. ఎంత నిరాడంబరంగా ఉన్నారీమే. ఆ నిరాడంబరత వెనక ఎంత లలితమైన మనస్సుందో అని ఒకరు. పద్మిని గారి నృత్యంలో భావాలకి ప్రాణం పోసినట్లుంటుంది అన్నాడు రాకేష్ పాండే. మీ పిక్చరు ఆమె నృత్యం మూలంగానే హిట్ అవుతుంది చూడండి అన్నాడు ప్రొడ్యూసర్. పద్మినిదేవి పిక్చర్లో నటించరుగాని నటిస్తే ఈ రాగిణి లాంటి వాళ్ళు సోదిలో కూడా రారు. కిషన్ చంద్ ప్రశంసిస్తున్నాడు.
పార్టీ పూర్తయ్యేసరికి చీకట్లు అలుముకోసాగాయి. కిషన్ చంద్ ప్రత్యేకంగా వచ్చి తన కారులో దింపుతానన్నాడు. రాగిణి అంతా చూస్తూనే ఉంది, మండిపోతున్న మనసుతో. మీతో అనకూడదు గాని పద్మిని గారు, ఈ రాగిణి మా నిర్మాతల్ని మింగేస్తుందనుకోండి. ఒక్క హీరోయిన్కే 10 లక్షలు ఇస్తే మేము దివాళా పివ్వాల్సిందే. అదీగాక ఆమెలో అంతగా నటన లేదండి. ప్రతి డైరెక్టర్ని విమర్శిస్తోంది ఈ మధ్య. కిషన్ చంద్ కారులో పద్మినితో అన్నాడు. ఆమె చంద్రశేఖర్ వంక చూసింది, ఏమీ అనలేక. మాకివన్నీ తెలివండి కిషన్ చంద్ గారు. ఏదో మీరంతమందిలో అడిగారు గనుక కాదనలేకపోయాం. కానీ రాగిణిని తీసేయడం బావుండలేదేమో అనిపిస్తోంది. చంద్రశేఖర్ మాటలకి నవ్వుతూ తన కాబోయే భార్య నీరజ వంక చూసి అన్నాడతడు. మా నీరజకి ఆ రాగిణిని తీసుకోవడం నచ్చలేదండి. పద్మినికి అతనిపైన ఎంతైనా కోపం వచ్చింది. కానీ అసలు తప్పు రాగిణిదని తెలుసుకుని నిశ్శబ్దంగా నిట్టూర్చడం తప్ప మరేమీ అనలేకపోయింది. హోటల్కి వెళ్ళగానే అంది కోపంగా. నేను డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం మానేశానని చెప్పండి ఆ కిషన్ చంద్కి. చంద్రశేఖర్ నవ్వాడు ఆమెను దగ్గరకు తీసుకుంటూ. మనం బొంబాయిలో కూడా ఓ డ్యాన్స్ స్కూలు పెడదాం. ఈ డబ్బుతో నీలోని నాట్య మయూరి ఎందరిలో కళాజ్యోతిని వెలిగించాలో. మీకీర్షగా లేదు అందరూ నన్నే ప్రశంసిస్తుంటే? నువ్వు నా భార్యవే కాదు, నా ప్రాణానివి కూడా పద్మిని. నేనేమీ సిగ్గుపడిని మాట చెప్పడానికి. భార్య ఉన్నతి చూసి బాధతో, ఈర్షతో, అవమానంతో దహించుకుపోయేవాడిలా భర్తవుతాడు. నువ్వు వెలుగువి. ఆ వెలుగులో మెరుస్తున్న వాణ్ణి నేను. అతడు మనస్ఫూర్తిగా చెప్పాడా మాటల్ని. పద్మిని ఆనందం పట్టలేక అతని పెదవులపైన గాఢంగా ముద్దు పెట్టుకుంది. నేను అదృష్టవంతురాల్ని. మీరు లభించకపోతే నాలోని ఈ కళ పూర్తిగా మాయమైపోయి ఉండేది. నిన్ను మొదట చూసినప్పుడే నా మనసులో నువ్వు నా దానివనిపించింది పద్మిని. ఎందుకో చెప్పలేను. రేణుక లేకపోతే పద్మినిని నా భార్యగా చేసుకునేవాణ్ణి అనుకున్నాను. అతని స్వరం నిండుగా పులకింతతో పాటు తన్మయత్వం. నాకీ మధ్య పిచ్చి పిచ్చి ఊహలొస్తున్నాయి. ఈ పేరు ప్రఖ్యాతులు నన్ను మీ నుంచి దూరం చేస్తాయేమోనని లోలోన భయంగా ఉంది. ఏంటా పిచ్చి మాటలు? నిన్ను నా నుంచి ఎవరూ వేరు చేయలేరు. చంద్రశేఖర్ ఆమెను గుండెలకు హత్తుకున్నాడు ప్రేమగా. ఒకవేళ రేణుక కళ నిజమైతే? కలలు నిజమవుతాయి అక్కడైనా? పద్మిని, పిచ్చిగా ఆలోచించుకో. ఈ శేఖర్ ఎప్పటికీ నిన్ను పోగొట్టుకోడు. పద్మిని అతని గుండెల చప్పుడు వింటూ ఎప్పటికో నిద్రలోకి జారిపోయింది. అతడు నెమ్మదిగా ఆమెను తన గుండెల మీద నుంచి పక్కన పడుకోబెట్టాడు. పద్మిని కలలో కూడా శేఖర్, ఆగు, వస్తున్నా. అబ్బా రాలేను, ఏదో నన్ను చుట్టుకుంటోంది, పట్టుకో అంటోంది. చంద్రశేఖర్ పద్మిని పద్మిని అని పిలిచినా ఆమెకు మెలకువ రాలేదు. అతడు నవ్వుకున్నాడు ఆమె వంక చూస్తూ. పద్మినిలో ఎంత ప్రతిభ దాగుంది. రోజు రోజుకి పెరిగిపోతోంది తనలో కళాతృష్ణ. నన్ను మించిపోతోంది ప్రతి విషయంలోనూ. నాన్నగారన్నట్లు పద్మిని దొరకడం నా అదృష్టం. రేణుక నా కోసం చేసిన త్యాగం ఊరికే పోలేదు. అరే, రేణుని చూడ్డానికి వెళ్ళొద్దు, లేకపోతే బెంగతో ఏమైపోతుందో. రేపే వెళ్ళి ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాను. కిషన్ చంద్కి మద్రాసు నుంచి వచ్చిన తర్వాత పని మొదలు పెట్టమని చెబుతాను. చంద్రశేఖర్ ఆలోచనలు ఎక్కడెక్కడికో పోయాయి. పొద్దున్నే లేచిన పద్మిని కొంచెం జ్వరంగా ఉందని పడుకుంది. ఏమైంది పద్మిని, లేవబుద్ధి కావడం లేదా? మద్రాసు వెళదామనుకున్నానే. నాకు ఒళ్ళంతా నొప్పులుగా ఉందండి, జ్వరం ఉన్నట్లుంది. అరే, నిన్నంతా నీకు రెస్టే లేదు. ఆ పార్టీలో అందరి కళ్ళు నీపైనే. నిన్న పసుపచ్చని చీరలో మరీ అందంగా మెరిసిపోయావు. ఆ కిషన్ చంద్ మరీ చూపులు మరల్చుకోలేకపోయాడు. పద, డాక్టర్ దగ్గరికి వెళదాం. పోనీ నువ్వు ఉండు, డాక్టర్ని ఇక్కడికే రమ్మని ఫోన్ చేస్తాను. అయినా నీకు పిచ్చి ఆలోచనలు ఎక్కువైపోయి ఈ మధ్య. అతడు గాబరా పడుతూ ఫోన్ చేశాడు. పద్మినికి కాఫీ అందించాడు. ఆమె భర్త భుజం పైన ఆనుకుని కూర్చుని కాఫీ తాగుతూ అంది. అలసిపోయినట్లు అనిపించింది రాత్రి నాకు. పోన్లే, రేపు వెళదాం మద్రాసు. రేణుక పైన నీకు బెంగగా ఉందేమో అన్నాడతను. రాగిణి మరనాడు పద్మినికి ఫోన్ చేసింది. ఆమె నటించిన 2 పిక్చర్లు వరుసగా ఫెయిల్ అయ్యాయి. ఆ పైన పద్మిని ప్రొడ్యూసర్లందరి దృష్టిలోనూ మహానటిగా మంచి అభిమానాన్ని సంపాదించుకోవడం ఆమెను అగ్నిగుండంలో తోసినట్లయింది. అక్క, చూసావా, నిన్న ఆ కిషన్ చంద్ ఎంత అవమానం చేశాడో అందరి ముందు అంది. అతను చేస్తోంది వ్యాపారం రాగిణి, కళాసేవ ఎంతమాత్రమూ కాదు. అయితే మరి నువ్వెందుకు ఒప్పుకున్నావక్క? నేనందులో హీరోయిన్ని కాదు. నా నృత్యం, నేను, ఆయన, అంతే. దానికి మించి నాకు అతని పిక్చర్ గురించి ఏమీ తెలీదు. నా కోసం ఓ చిన్న పని చేయాలక్క. ఏంటది? పద్మిని కనుబొమ్మలు ముడిచి ప్రశ్నించింది ఫోన్లో. ఏం లేదు, ఆ కిషన్ చంద్కి బుద్ధి చెప్పాలి. నువ్వు డ్యాన్స్ చేయనని చెప్పు. బావగారితో కూడా అడగనా? పద్మిని 2-3 క్షణాలు ఆలోచించింది. అక్క, ఉన్నావా? వినపడిందా? రాగిణి మళ్ళీ అడిగింది.
నేనింతవరకు ఆడిన మాట తప్పలేదు రాగిణి. అదీగాక అతను మీ బావగారికి అడ్వాన్స్గా కొంత డబ్బు ఇచ్చాడట నిన్ననే. ఆయన అంగీకరించారు. రాగిణి కోపాన్ని అణుచుకుంటూ అంది. నేనిస్తాను నా డబ్బు మీకు. అక్కర్లేదు, భిక్షమడుకునే స్థితికి రాలేదింకా మేం. పద్మినికి కోపం వచ్చిందని గ్రహించింది రాగిణి. నాకు జరిగిన అవమానానికి నీకేమీ బాధగా లేదా? నీ గురించి ఒకప్పుడు ప్రతి చిన్న విషయానికి బాధపడ్డాను. కానీ నువ్వు దాన్ని నా అసమర్థత కింద పరిగణించావు. నీకోసం నా కోరికలు ఎన్నింటినో చంపుకున్నాను. కానీ అదే నిన్నెలా ఇంటిని అనుబంధాల్ని వదిలేసి వెళ్ళిపోయేట్లు చేసిందని నాన్న నేను కుమిలిపోయాం. అందుకే నీకోసం బాధపడ్డం ఆలోచించడం మానేశాను. పద్మిని స్వరం కఠినంగా ఉంది. రాగిణి ఓ నిమిషం వరకు నోరెత్తలేకపోయింది. పద్మినే మళ్ళీ అంది. మాకు నువ్వు డబ్బిస్తానన్నావిందాక. మీ బావగారు ఈ మాట వింటే నీ ముఖం చూడనీరు. నాకు నువ్వు ఇవ్వగలిగింది ఏమీ లేదిప్పుడు. మన మధ్య ఏ అనుబంధమూ లేకపోతేనే మంచిది. అయితే రాగిణి చచ్చిపోయిందని రేపు పేపర్లో వేయించినా? నీ గురించి నేను అక్షరమైనా విందల్చుకోవడం లేదు. ఎందుకో నాన్న ఆస్తి అంతా నీకే వదిలిపెట్టినందుక? రాగిణిలో మళ్ళీ అహం తలెత్తింది. నాన్న ఆస్తి నిజంగా నాది. ఆయన నాకే రాశారు. నేనే నీ పేరున రాయించాను. నాన్న నుంచి నాకే ఆస్తి అక్కర్లేదు రాగిణి. ఆయన ఆశీస్సులు చాలు. పాప, చాలా బాధపడిపోయి ఉంటావు అలా చేయడానికి. పద్మిని సమాధానం ఇవ్వలేదు ఆ మాటకి. జాగ్రత్తగా విను. ఆ కిషన్ చంద్ పక్కా వ్యాపారస్తుడు. నేను ఏ విధంగానైనా సరే ఆ సినిమాలో హీరోయిన్ చేస్తాడు. నీ నృత్యాన్ని అసభ్యంగా చిత్రిస్తాడు. అడిగితే నాకు తెలీదు పొమ్మంటాడు. నువ్వు నన్ను భయపెట్టలేవు రాగిణి. నేను అలా కళ్ళు మూసుకుని నాట్యం చేయను. బావగారికి అన్నీ తెలుసు. ఆయనే చూసుకుంటారా విషయాలన్నీ. నా గురించి నువ్వు అనవసరంగా శ్రమ తీసుకోకు. ఒకవేళ నేను పొరపాట్లు చేసినా సరిదిద్దడానికి శేఖర్ ఉన్నారు. ఉంటాను. ఇక నా అవసరం రాదనుకుంటాను నీకు. పద్మిని టక్కున ఫోన్ పెట్టేసింది. రాగిణి తెల్లబోయింది. ఎంత పొగరి పద్మినికి. చూస్తాను ఈ రాగిణిని కాదన్న వాళ్ళు బ్రతికి బాగుపడరు. ఆ కిషన్ చంద్కి ఎంత ధైర్యం నలుగురిలో నన్ను అవమానం చేయడానికి. వీళ్ళనిక్కడికి పిలవడమే పొరపాటు అయిపోయింది. ఈ రాగిణిని మించిన కళ పద్మినిలో ఎక్కడుందో. ఈ ప్రొడ్యూసర్లకి కొత్తదనం కావాలి ఎప్పటికప్పుడు. ఆ సుందరం ఇక్కడే ఉన్నట్టు తెలిసింది. అతడిని పిలిచి నాటకం ఆడితే మళ్ళీ వాడెందుకు? నా ప్లానుని చెడగొట్టేవాళ్ళు ఉండర్లే. అదీగాక పద్మినికేం తెలుసు ఈ ఫిలిం ప్రపంచపు పోకడా? రాగిణి ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉంది. చంద్రశేఖర్కి ఫోన్ చేసి పద్మినికి జ్వరమని తెలుసుకుంది. ఓ క్షణం ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి ఆ మాట వినగానే. మనసులో ఎన్నెన్నో ఊహలు లేచి పడసాగాయి. నా 2 పిక్చర్లు ఫెయిల్ అవడానికి కారణం రాజశేఖరమే. అతడిని నేను హీరోగా ఎన్నుకోనివ్వలేదని పత్రికల్లో చెడుగా రాయించాడేమో డబ్బిచ్చి. పెళ్ళైందని నాకెందుకు చెప్పలేదో. అదృష్టానికి కాలదనుకున్నాడు మూర్ఖుడు. ఈ రాగిణి ఎంత ధనవంతురాలో అతనికేం తెలుసు? ఈ చంద్రశేఖరం డబ్బుకు లొంగేట్టు లేడే. ఆ పద్మిని తనకో దేవత అయిపోయింది. అహర్నిశలు అదే ధ్యాస. పద్మిని లేకపోతే ఏ మూల ఉండి 4 పాఠాలు చెప్పుకునేవాడు. రాగిణికి పద్మిని పైన అంతులేని కోపం వచ్చింది. తన భవిష్యత్తుని రాహులా మింగేస్తోందని తిట్టుకోసింది. ఈర్షతో దహించుకుపోతున్న మనసుని ఓదార్చలేక సతమతమైపోసాగింది. ఓ స్టూడియో నుంచి వస్తుంటే చంద్రశేఖర్ కారులో వెళుతూ కనిపించాడు. బావగారు ఒక్క మాట అని తన కారాపించి పిలిచింది. చంద్రశేఖర్ ఇష్టం లేకపోయినా నలుగురు చూస్తున్నారని తలెత్తి చూశాడు. పద్మినికి జ్వరం తగ్గిందా? రాత్రే వద్దామనుకున్నాను. కానీ నాకు ఒకటే తలనొప్పిగా ఉండి రాలేకపోయాను. తగ్గలేదు. అయ్యయ్యో, తగ్గలేదా? నేను మా డాక్టర్ని తీసుకొస్తానులేండి. అక్కర్లేదు, డాక్టర్ చూసి వెళ్ళాడు. చంద్రశేఖర్ ముక్తసరిగా సమాధానాలిచ్చినా ఆమె నిరాశ పడలేదు, చిన్నబుచ్చుకోను లేదు. బావగారికి నా మీద బాగా కోపంగా ఉన్నట్లుంది. అక్కతో చెప్పండి ఈ సాయంత్రం వస్తానని. చంద్రశేఖర్ మాట్లాడకుండా కారులో కూర్చున్నాడు వెళ్ళి. అతని కారు వెళ్ళిపోయింది. రాగిణి ఆలోచిస్తూ ఆ కారు వైపే చూస్తుండిపోయింది కొంతసేపటి వరకు. ఆ తర్వాత ఫోని మంది. చెప్పినట్లే ఆ సాయంత్రం పద్మినిని చూడ్డానికి వెళ్ళింది. ఆమె పడుకునుంది. ఆమె తల భర్త ఒడిలో పెట్టుకుని నెమ్మదిగా ఏదో చెబుతోంది. రాగిణి నెమ్మదిగా తలుపు తట్టింది. రావచ్చు, తలుపు తీసే ఉంది అన్నాడు చంద్రశేఖర్. పద్మిని లేచి తలగడ మీద పడుకుంది విసుక్కుంటూ. ఎవరు బాబు మళ్ళీ అంది. ఎలా ఉందక్క? నిన్ను చూసే వరకు నా ప్రాణం ఆగలేదనుకో. రాగిణిని చూడగానే ఆమె కళ్ళల్లో కన్నీరు కదిలింది. కాని వెంటనే ఆమె వేషం చూసి పద్మిని మనస్సు ముడుచుకుపోయింది. పల్చటి జర్జెట్ చీరలో నుంచి ఆమె అవయవాల వంపులన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. చంద్రశేఖర్ లేచి తల వంచుకుని మరో గదిలోకి వెళ్ళిపోయాడు. రా కూర్చో. పద్మిని అనకూడదు అనుకుంటూనే అంది. రాగిణి పద్మిని నుదుటిపైన చేయి వేసి చూసింది. డాక్టర్ ఏమన్నాడక్క? జ్వరం ఉందిక్క. టైఫాయిడ్ అని అనుమానంగా ఉంది. ఓ మై గాడ్, అయితే కనీసం 4 రోజులు పడుతుంది నువ్వు లేచి తిరగడానికి. పద్మిని మాట్లాడలేదు. మళ్ళీ రాగిణి అంది.
మన ఇంటికి వెళ్ళిపోదాం రాక. నా తప్పుల్ని నువ్వుగాక మరెవరు క్షమిస్తారు? మీరొచ్చేసిన తర్వాత ఇల్లంతా నిశ్శబ్దమైపోయింది. అక్కడైతే నేను చూసుకుంటాను నిన్ను. పద్మిని చేతుల్ని ఆప్యాయంగా తాకుతూ అంది. పద్మిని గొంతులో ఎన్నెన్నో భావాలు కిందకి పైకి కదలసాగాయి. వద్దు రాగిణి, నన్ను క్షమించలేవాక? పోనీ బావగారిని అడగనా? నాకే రావాలని లేదు. పద్మిని కళ్ళు మూసుకుని జవాబిచ్చింది. సరే, అయితే నాకు తప్పదు. రోజూ వచ్చి చూసి వెళతాను. అందుకైనా అనుమతిస్తావా? నీకు జ్వరం అని తెలిసినప్పటి నుంచే నా మనసు కొట్టుకుపోయింది ఆతృతతో. నేను నీకు అక్కర్లేకపోయినా నువ్వు నాకు కావాలక్క. ఈ రాగిణిని ఒంటరిదాన్ని చెయ్యాలని అనుకోకు. నాన్నగారుంటే నన్నిలా ఎవరికీ కాకుండా వదిలేసేవారా? ఇలా నన్ను కాదని నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయేవారా? రాగిణి గొంతు గద్గదమైంది. కళ్ళల్లో కన్నీటి తెరలు. పద్మిని గుండెల్లోని కఠినత్వం ఇట్టే కరిగిపోయింది. మమత పెళ్ళుబికింది. రాగిణి చేతిని గట్టిగా గుండెలకు హత్తుకుంది. వస్తానక్క. బావగారు నేనుంటే ఈ గదిలోకి వచ్చేట్టు లేరు. నేనింత దురదృష్టవంతురాలని ఏనాడు ఊహించలేదు. తప్పులు చేసినప్పుడు శిక్ష తప్పదు కదా మరి. ఆమె లేచి నిలబడింది. పద్మిని పెదవులు వణికిపోతుంటే అంది. మళ్ళీ ఎప్పుడొస్తావు చిన్నా? నన్ను నన్ను రమ్మంటావా అక్క? రాగిణి గొంతులో దుఃఖం. పద్మిని నోటితో చెప్పలేకపోయింది. దుఃఖంతో బాధతో ఆమె గుండె బరువెక్కింది. రమ్మన్నట్లు తల ఊపింది. నేను వెళుతున్నాను బావగారు. నా నీడను కూడా మీ మీద పడనిచ్చేటట్టు లేరు మీరు. నేనెంత మహాపాపం చేశానో మరి. ఎంతైనా పద్మిని నాకక్క. అనుబంధాల్ని కాల్దనుకునే మూర్ఖత్వం నాలో లేదు. నేనింకా చిన్నదాన్ని. తప్పులు చేస్తే దండించే అధికారం అక్క కంటే మీకే అధికంగా ఉంది. రాగిణి చంద్రశేఖరున్న గది ముందు నిల్చుని చెప్పి వెళ్ళిపోయింది. అతడు ఆ అనలేదు, ఊ అనలేదు. ఆమె వెళ్ళిపోయిందని తెలిసిన తర్వాత బయటకొచ్చాడు. పద్మినిని చూసి నవ్వాడు. ఏంటి, మీ రాగిణీదేవికి ప్రేమ పుట్టుకొచ్చింది మన పైన అకస్మాత్తుగా? పైగా దండించడానికి నాకు అధికారం కూడా ఇచ్చి వెళ్ళిందే. నిజమేనా? లేక ఇది కూడా ఆమె గారి నటనలో ఓ భాగమా? పద్మిని బాధగా చూసింది అతని వైపు. ఏమో, ఆ భగవంతుడికే తెలియాలి. మీరన్నట్లు నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఓ క్షణం కోపంతో అరుస్తుంది, మరుక్షణం ప్రేమగా పిలుస్తుంది. ఏదేమైనా ఇంకా దానికి ఈ లోకం అర్థం కాలేదనిపిస్తోంది. చంద్రశేఖరన్ నమ్మనన్నట్లు చూశాడు. రాగిణి ఇంటికి వెళ్లి కిషన్ చంద్కి ఫోన్ చేసింది. నాకంటే ఆ పద్మిని ఎక్కువైందా నీకు? ఓ, అదా నీ సమస్య? క్షమించు రాగిణీదేవి. 10 లక్షలు నీకిచ్చి నేను వీధుల్లో బెచ్చమెత్తుకోలేను. పోతే పద్మిని గారి గురించి మాట్లాడడానికి కూడా నీకు అర్హత లేదు. ఆమె కళ కోసం జీవిస్తోన్న ఓ తపస్విని. నువ్వో దేనికోసం జీవిస్తున్నావో, దేనికోసం బ్రతుకుతున్నావో మాకెవరికీ అంతుబట్టడం లేదు. సుందరాన్ని నట్టేట్లో ముంచి నరేంద్రని నీ అందంతో పిచ్చివాణ్ణి చేసి ఆఖరికి నా దగ్గరకొచ్చావు. నీతి లేని వాళ్ళంటే నాకెప్పుడూ భయమే. నేను నీతో ఎలా తిరిగానంటావు నువ్వు? నాకేంటి, నేను మగాణ్ణి. కానీ నీలాగా ఏ ఆడది ఇలా బరితెగించదు, ఒక్క వేశ్య తప్ప. షటప్, అట్టే పేలకు. నేను పేలకపోయినా నీ గురించి ఎవరో ఒకరు పేలుతూనే ఉంటారు. నువ్వు నా గురించి మా నీరజకి లెటర్ రాసావటగా. నేను పెళ్ళాడతాననుకున్నావా? ఎవరైనా కుక్కని సింహాసనం ఎక్కిస్తారా? పద్మిని గారి పేరు చెప్పుకుని నా చిత్రాన్ని విజయవంతం చేయగలను. ఇదే ఆఖరుసారి నీతో మాట్లాడడం. నాకట్టే సమయం లేదు. నువ్వేం చేసుకున్నా నాకు చింతా చీకు లేవు. అతడు టక్కున ఫోన్ పెట్టేశాడు. రాగిణికి మనసులో అగ్నిపర్వతాలు బద్దలైనట్లనిపించింది. కోపంతో ఆవేశంతో దహించుకుని పోసాగింది. ఈ పద్మిని ఎంత పనిచేసింది? ఏం చెయ్యాలిప్పుడు? ఎంతోసేపు అలాగే కూర్చుండిపోయింది. చీకట్లు అలుముకున్నా కూర్చున్న చోటు నుంచి లేవనే లేదు. పని మనిషి వచ్చి లైటు వేశాడు. నిట్టూరుస్తూ తల తిప్పి చూసింది. నెమ్మదిగా లేచి తన బెడ్రూంలోకి వెళ్ళి పడుకుంది. భోంచేరామ్మా? పని మనిషి భయంగా అడిగాడు. ఏమీ అక్కర్లేదు, నువ్వు పోయి పడుకో అంది కళ్ళు మూసుకునే. మరనాడు ఫోన్ చేసి పద్మిని గురించి అడిగింది. ఆమెకు టైఫాయిడ్ అని తేలింది. రాగిణి మనసులో హాయిగా ఉంది ఆ మాట వినగానే. రాత్రంతా అనుభవించిన ఆవేదన ఇట్టే కరిగిపోయింది. లేచి స్నాన సంధ్యాదులు ముగించుకుని తిన్నగా హోటల్కి వెళ్ళింది. పద్మిని పడుకునుంది జ్వరంతో. చంద్రశేఖర్ గ్లూకోజు తాగమని బ్రతిమలాడుతున్నాడు. మీరుండండి బావగారు, నేను తాగిస్తాను. ఆమెను చూసి చంద్రశేఖర్ విసుక్కున్నాడు. అతని చేతుల్లోని గ్లాస్ అందుకుని పద్మినికి ఆ మాట ఈ మాట చెప్పి క్షణాల్లో తాగించింది. పొద్దున్నే వచ్చావేమి రాగిణి, షూటింగ్ లేదా? పద్మిని ముఖంలో చెల్లెల్ని చూసి ఆనందం పరుచుకుంది. నీకంటే నాకు ఆ షూటింగ్లు ఎక్కువక్క. రాత్రంతా నీ గురించి ఆలోచించడంతోనే సరిపోయింది. ఎప్పుడు నీ దగ్గరికి వచ్చి వాలదామా అని నా మనసు నిలవలేకపోయిందనుకో. రాగిణి స్వరం నిండుగా మమత. పద్మిని నవ్వుతూ చూసింది ఆమె వైపు. మా డాక్టర్ని రమ్మన్నానక్క. అతడు ఫారెన్ రిటర్న్డ్. నాకు నీకీ జ్వరం తగ్గే వరకు మనశ్శాంతుండదు. మా ప్రొడ్యూసర్ కూడా ఫోన్ చేశాను. మా అక్క లేచి తిరిగే వరకు నేను షూటింగ్కి రాలేనని. పద్మినికి ఆశ్చర్యంగా ఉంది రాగిణి మాటలు వింటుంటే.
లోలోన నమ్మకం కలగడం లేదింకా చెల్లెలి పైన. అందుకే నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆ రోజంతా అక్కడే ఉండిపోయిందామె పద్మినికి సేవలు చేస్తూ. చంద్రశేఖర్ విసుక్కున్నాడు. కోపంతో చూశాడు పద్మిని వంక. ఆమె భర్తని బ్రతిమిలాడింది. చిన్నాని మనం కాకపోతే ఎవరు క్షమిస్తారు చెప్పండి అంది. ఆ రాత్రి వెళ్ళలేక వెళుతున్నట్లు బాధపడిపోయింది రాగిణి. మళ్ళీ పొద్దున్నే వస్తానని చెప్పింది. చంద్రశేఖర్ రాగిణి వెళ్ళగానే మండిపడ్డాడు. రాగిణిని రావద్దని చెబుతాను. అదొస్తే మనకేం నష్టం చెప్పండి. నాకు అలాంటి వాళ్ళంటే ఒళ్ళు మంట. కనీసం నా కోసం రానివ్వండి. మనుషులు అస్వస్థతగా ఉన్నప్పుడు అయిన వాళ్ళ కోసం తప్పించుకోతారు. నాన్న ఎలాగూ లేరు. కనీసం దానైనా చూడనివ్వండి అంది పద్మిని. అయితే నీకు నేనేమీ కానట్టేనన్నమాట. భలేవారే, మీరు నా సర్వస్వం. మీ తర్వాతే నాకెవరైనా. కానీ ఈ మనస్సు కొన్ని అనుబంధాల్ని మర్చిపోలేదు. అదే నన్ను చిన్న కోసం ఇలా ఆరాటపడేట్టు చేస్తుంది. పోనీ రేణుకి రాయినా రమ్మని. వద్దొద్దు. రేణు కంగారు పడిపోతుంది. మీ నాన్నగారు అంతకంటే భయపడిపోతారు. ఏదో లైట్ అటాక్ అన్నాడుగా డాక్టరు. 4 రోజుల్లో అదే తగ్గిపోతుంది. చంద్రశేఖర్ ఏమీ అనలేకపోయాడు ఆ పైన. పద్మిని మనసుని చిన్నబుచ్చడం ఇష్టం లేక కోపాన్ని దిగమింగాడు. మరనాడు రాగిణి రాలేదు. పద్మిని ఫోన్ చేయాలనుకుంది. కానీ భర్తకి ఇష్టం లేదని విరమించుకుంది. ఆ రోజంతా రాగిణి కోసం ఎదురు చూసింది. ఆ తర్వాత 4 రోజులు గడిచిపోయినా ఆమె జాడే లేదు. కనీసం ఫోనైనా చేయలేదు. పద్మినికి జ్వరం తగ్గలేదు. చంద్రశేఖర్ రాత్రింబవళ్ళు ఆమె పక్కనే కూర్చుని సేవలు చేస్తున్నాడు. పద్మిని మనసులోని ఆందోళనని గుర్తించి అన్నాడతడు. రాగిణికి ఫోన్ చేశాను. కానీ ఎవరూ లేరేమో. ఫోన్ ఎత్తలేదెవరూ. బహుశా షూటింగ్ల వలన తీరిక లేదేమోలేండి. కనీసం ఫోన్లో చెప్పొచ్చుగా. అదే నేను అనుకుంటున్నాను. ఏమైందో మరి. పద్మిని తన అనుమానాన్ని దాచుకోలేకపోయిందిక. చంద్రశేఖర్ మళ్ళీ ఆమె గురించి మాట్లాడలేదు. అతడు ఆ రోజంతా రాగిణి గురించి ప్రసక్తే రాకుండా జాగ్రత్త వహించాడు. కానీ పద్మినికి జ్వరంతో పాటు చెల్లెల్ని చూడాలన్న ఆతృత కూడా ఎక్కువైంది. కానీ రాగిణి జాడలేదు. రేణుక ఉత్తరం రాసింది మళ్ళీ, నారాయణరావు గారి ద్వారా. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రమ్మని రాసింది. మరనాడొచ్చింది రాగిణి. ఎక్కడికెళ్ళావు చిన్నా ఇన్ని రోజులు? పద్మిని చెల్లెల్ని చూస్తూనే ప్రశ్నించింది. రాగిణి ఆమె పక్కనే కూర్చునంది. షూటింగ్ కోసం సిమ్లా వెళ్లాల్సి వచ్చిందక్క. నీకు ఫోన్ చేద్దామనుకున్నాను. కానీ వీలు పడలేదు. జ్వరం ఇంకా తగ్గలేదేంటి? ఈ వేళ తగ్గిపోతుందిలే. నేనిక నీ జ్వరం తగ్గే వరకు ఎక్కడికో వెళ్ళను. ఆ విధవ షూటింగ్ వదిలిపోయిందిలే. బావగారేరి? నన్ను చూడగానే దాక్కున్నారన్నమాట. అయ్యయ్యో, ఎంత చిక్కిపోయావక్క. రాగిణి గొంతులో దుఃఖం కదిలిన చప్పుడు, కళ్ళల్లో నీళ్లు. ఆమె చేతుల్లో ఉన్న పద్మిని చెయ్యి వణికింది అనురాగంతో, జ్వర తీవ్రతతో. చంద్రశేఖర్ అసహనంగా మరో గదిలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు తిరగసాగాడు. అతనికి రాగిణి ఏం మాట్లాడినా నటనలో ఓ భాగమే అనిపిస్తోంది. అదీగాక పద్మినిని క్షణం వదిలి ఉండలేకపోతున్నాడు. జ్వర తీవ్రతతో, ఎప్పుడు ఏ అవసరం అవుతుందోనన్న భయంతో. ఈ రాగిణి నాకో రాహులా ఉంది. మళ్ళీ వచ్చిందేంటి? విసుక్కున్నాడు. ఆమెను శపించాడు. నిజంగానే రాగిణి ఆ రాత్రి కూడా అక్కడే ఉండిపోయింది. చంద్రశేఖర్కి ఆగ్రహం ఆగనే లేదు. పద్మిని, మందు వేసుకోనేలేదుగా. 8ంటికి వేసుకోమని డాక్టర్ చెప్పలేదు. నువ్వు విశ్రాంతిగా పడుకోవాలి. ఇలా మాట్లాడితే నాకేం బాగుండదు అన్నాడు. మందు బిళ్ళ తీసి నోట్లో వేశాడు. మంచినీళ్ళు అందిస్తూ మళ్ళీ అన్నాడు. రాగిణి, నువ్వు వెళ్ళి పడుకో. నేనుంటానులే. అతడు తలెత్తి ఆమె వైపు చూడకుండానే చెప్పాడు. మీరు భోంచేసి రండి బావా. చేశాన్లే. రాగిణికి లేవక తప్పలేదు. వయ్యారంగా లేచి ఒళ్ళు విరుచుకుంటూ వెళ్ళింది. ఉదయాన్నే కాఫీ తానే పోసిచ్చింది ఫ్లాస్క్లో నుంచి పద్మినికి. చంద్రశేఖర్ అప్పుడే స్నానం చేసి బట్టలు వేసుకుని ఆ గదిలోకి వచ్చాడు. అక్క, కాఫీ తాగు. నా చేతు ఇస్తున్నాను ఈ వేళ పొద్దున్నే. జ్వరం తగ్గకపోతే అడుగు. చంద్రశేఖర్కి కోపం వచ్చింది. ముందు మందు వేసుకుని తాగు పద్మిని అన్నాడు. పద్మిని మందు వేసుకుని నెమ్మదిగా లేచి కూర్చుని కాఫీ అందుకుంది. రాగిణి ఏదో పనున్నట్లు మరో గదిలోకి వెళ్ళింది. కాఫీ తాగి కళ్ళు మూసుకుని పడుకుంది పద్మిని భర్త చేతిని పట్టుకుని. వికారంగా ఉందండి. ఏంటిలా తల తిరుగుతుంది? అబ్బా, కాఫీలో ఏదో ఉన్నట్టుంది. అబ్బా, నొప్పి. పద్మిని బాధతో మెలికలు తిరిగిపోయింది. చంద్రశేఖర్ వణికిపోతూ డాక్టర్కి ఫోన్ చేశాడు. పద్మిని, పద్మిని, ఏమైంది? ఆమె కళ్ళు తెరవలేకపోతోంది. డాక్టర్ వచ్చేసరికి పద్మిని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. చంద్రశేఖర్ ఆమె గుండెలపైన పడి విలపించసాగాడు. రాగిణి పొరుగునొచ్చి తను ఏడవసాగింది. డాక్టరు పరీక్ష చేసి విషం కలిపిన కాఫీ తాగడం వలన పద్మిని చనిపోయిందని చెప్పగానే చంద్రశేఖర్ రాగిణి వైపు చూసి పెద్దగా అరిచాడు. ఆ కాఫీ గ్లాసులో మిగిలిన కాఫీ తాగి పరిగెత్తబోయిన పిల్లి అక్కడికక్కడే మరణించడం డాక్టర్ కళ్ళారా చూసి
గ్లాస్ అందుకుని ల్యాబొరేటరీకి వెళ్లి పరీక్ష చేశాడు. నారాయణరావు గారు ఆ కబురు వినగానే గుండెలు బాదుకుంటూ రేణుకని ఓదార్చలేక సతమతమైపోతూ బొంబాయి చేరుకున్నారు. పత్రికలన్నీ పెద్ద పెద్ద అక్షరాలతో సినీతార రాగిణి స్వంత సోదరిని విషం పెట్టి చంపింది అని ప్రచురించాయి. చంద్రశేఖర్ ఏడ్చి ఏడ్చి స్పృహ తప్పి పడిపోయాడు. నారాయణరావు గారే దహనక్రియలు జరిపించారు. గుండెల్ని బిగబట్టుకుని దుఃఖాన్ని అణుచుకుని. రేణుక దుఃఖం అంతా ఇంతా కాదు. బావా, పద్మినికిలా మరణం రాసిపెట్టుందని నేను అనుకోలేదు. అయ్యో భగవంతుడా, ఈ రాగిణి దెయ్యంలా దేవతని పొట్టన పెట్టుకుందే, ఎంత చక్కని కాపురం కూలిపోయిందని ఏడవసాగింది. చంద్రశేఖర్కి ఆ రాత్రికి ఎప్పటికో స్పృహ వచ్చింది. రేణుకని చూసి పసిపిల్లలా ఏడవసాగాడు. చూసావా రేణు, ఈ రాగిణి నా పద్మినిని చంపేసింది. నీ కల నిజమైంది రేణు. నేనెందుకు రాలేదు నీ మాట విని? పద్మిని లేకుండా నేనెలా బ్రతకగలను? నన్ను చంపినా బావుండేది. భగవాన్, ఈ దుఃఖాన్ని నేను భరించలేను. రాగిణిని అరెస్టు చేసి జైల్లో వేశారు. నారాయణరావు గారికి అంతా కలగా ఉంది. కొడుకు జీవితంలో ఇక సుఖం లేదేమోనన్న ఆలోచన ఆయన గుండెల్లో అనంతమైన దుఃఖాన్ని తవ్విపోస్తోంది. చంద్రశేఖర్ పిచ్చివాళ్ల ఆ రోజంతా ఏడుస్తూ ఉన్నాడు. మరనాడు అతని కంటి నుంచి చుక్క రాలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. దుఃఖం గెడ్డగట్టుకుపోయింది అతని గుండెల్లో. రాగిణి దగ్గరికి వెళ్ళాడు. ఆమె జైల్లో తల ఉంచుకుని కూర్చుంది. ఎందుకు రాగిణీదేవి మీరేడుస్తున్నారు? పద్మినిని చంపితే ఈ చంద్రం నీ అందానికి లోబడిపోతాడనుకున్నావు కదూ? నేను పద్మినిని తప్ప మరొకరికి ఏమీ కానని నీకెన్నిసార్లు చెప్పాను? నీ బ్రతుకు ఇప్పుడేమైంది చూసావా? నువ్వు బ్రతికుండి చనిపోయావు నా దృష్టిలో. నా పద్మిని ఇంకా బ్రతికే ఉంది నా గుండెల్లో. నీ ముఖం చూడ్డానికి అసహ్యం వేస్తోంది. ఎన్నాళ్ళిలా ఎందరిని నాశనం చేస్తూ బ్రతుకుతావు? పద్మిని ఏం రాసిందో చదువు అంటూ ఓ కాగితాన్ని విసిరేశాడు. రాగిణి ఆతృతతో విప్పింది, కళ్ళనీళ్లు తుడుచుకుంటూ. అక్షరాలపైన కన్నీటి చుక్కలు రాలిపడుతున్నాయి. ప్రియమైన చిన్న, నీ మనసులోని కోరికని నేను గ్రహించాను. నీకు శేఖర్ కావాలి. కానీ నేనున్నంత వరకు ఆయన మనసులో ఎవరికీ చోటు లేదు చిన్న. నాకు ఈ జ్వరం ఎందుకొచ్చిందో మరి. ఒకవేళ నేను ఈ జ్వరంతో మరణిస్తే బావగారిని నేను ప్రార్థిస్తానులే, నిన్ను తన జీవితంలోకి ఆహ్వానించమని. నా మాటని కాదన్నాయన. ఎంత ప్రేమమూర్తులో అంత పాషాండులు కూడా. కాని ఈ పద్మిని తన ప్రాణం కన్నా మిన్నగనుక నా మాటని మన్నిస్తారేమో. ఒక మాట చిన్న, ఒకవేళ నేను ఈ లోకం నుంచి తప్పుకోవలసి వస్తే నీకిక మంచి చెడు చెప్పేవాళ్ళెవరూ ఉండరమ్మా. బావగారి సాహచర్యంతో నీతిగా బ్రతకడం నేర్చుకో. శేఖర్ని ఈ మాట అడగలేక ఇలా ఉత్తరం రాసి దాచాను. రేణుకకి శేఖర్ పైన అనురాగం ఉంది. కాని ఆమె నా కోసం, నీతి కోసం లేదు పొమ్మని తనను తాను చిత్రవద చేసుకుంటుంది. నిజమైన స్నేహానికి అర్థం అదే చిన్న. అందుకు ప్రతిగా రేణుకి నేనేమీ ఇవ్వలేకపోతున్నానమ్మా. నేను లేకపోతే శేఖర్ ఏమైపోతారోనని భయంగా ఉంది. ఏడుపొస్తోంది. రేణుతో కూడా చెప్పు ఈ పద్మ తన మనసు గుర్తించిందని. బావగారికి నువ్వు నాకు విషం పెడతావని అనుమానం. ఎంత పిచ్చి ప్రేమో తనకి నా పైన. నిజమే, మేము ఒకరి కోసం మరొకరు బ్రతికినట్లు నడుస్తున్నాం. అయినా శేఖర్ పిచ్చిగాని స్వంత చెల్లెలు ఏదడిగినా కాదనలేని అక్కని చంపుతుందా? చిన్న, నీ గురించి నా గుండెలో ఎంత బాధుందో ఆ భగవంతుడికి ఎరుక. నీకోసం నేను శేఖర్ని కూడా బాధపెట్టి చావగలిగితే ఎంత బాగుండును. వద్దు, ఆయన నావారే. పద్మిని సగంలో ఆపేసింది. రాగిణి కిందపడి ఏడవసాగింది. పద్మిని లేని ఈ లోకంలో నాకెవరూ లేరిక. నీకు ఉరిశిక్ష పడదు. బ్రతికినన్నాళ్ళు నిన్ను నువ్వే అసహించుకునే శిక్ష నా పద్మినే వేసి వెళ్ళింది. నా పద్మిని రత్నం. నువ్వో పనికిరాని రాయివి. చంద్రశేఖర్ కన్నెత్తి చూడకుండా వెళ్ళిపోయాడు అనంత విశ్వంలోకి. ఇంతటితో రాళ్ళు రత్నాలు అనే నవల కంప్లీట్ అయిందండి. ఈ నవలలో ఉన్న నలుగురిలో ఎవరో సుఖపడినట్టయితే నాకు అనిపించలేదు. రేణుక తన బావని ప్రేమిస్తున్న ఆ విషయాన్ని బయటకు చెప్పలేక సమాజానికి భయపడి పద్మిని నుంచి పెళ్లి చేసింది. శేఖర్ ఒకవైపు రేణుని ప్రేమిస్తున్నాడు, అలాగే పద్మినిని కూడా ప్రేమిస్తున్నాడు. రాగిణి తనని తానే ప్రేమించుకుంటూ అందరిపైన ద్వేషం నింపుకుంటూ మనశ్శాంతి లేకుండా బ్రతికింది. పద్మినేమో ఆమె చంద్రశేఖర్ని ప్రేమించింది. కానీ చంద్రశేఖర్ మనసులో తనతో పాటు రేణుకి కూడా స్థానం ఉందని తెలిసి ఆమె బాధపడుతూనే ఉంటుంది. ఇలా నలుగురు కూడా ఎవరి మట్టుకు వాళ్ళు సుఖం లేకుండానే బ్రతికారు. ఇది నా అభిప్రాయం అండి. మరి మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.